కాబట్టి ఈ తేదీ రోజు మన వాటి గురించి ఈరోజు మన ఉపాధ్యాయులుగా మాట్లాడతాం. నిశ్శబ్దంగా వినండి. ఓకేనా? రామన్ ఎఫెక్ట్ కనుగొన్న రోజును జాతీయ సైన్స్ దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాము అన్నటువంటి విషయాన్ని ప్రధానోపాధ్యాయులు గారు చాలా చక్కగా వివరించినందుకు వారికి అభినందనలు. అట్లాగే ఈరోజు మనం జాతీయ సైన్స్ డే నిర్వహించుకుంటున్నాము. ఎందుకు అంటే సివి రామన్ యొక్క రామన్ ఎఫెక్ట్ ఆయన ఆవిష్కరించినటువంటి రోజుని కాబట్టి ఈ రోజునే మనం ఇది జరుపుకుంటున్నాము. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్గా మీకు శుభాకాంక్షలు చెప్పిన తర్వాత పొద్దున చెప్పాను. ఓకే, చెప్పిన తర్వాత ఇంకోటి చెప్పాల్సింది ఏంటి అంటే చాలా హ్యాపీ అనిపించింది నాకు ఈరోజు. మన స్కూల్లో 95 మెంబర్స్ ఉంటే 50 ఎగ్జిబిట్స్ వచ్చినాయి. ఎగ్జాక్ట్లీ 50 ఎగ్జిబిట్స్. అన్నీ వస్తాయని అనుకోలేదు. 50 ఎగ్జిబిట్స్ వచ్చినాయి. ప్లస్ అందరూ కూడా చాలా బాగా డిఫరెంట్గా చేసుకొని వచ్చిండ్రు. మీకు అందరికీ మాకు కూడా మీ అందరూ అట్లా చేసుకొచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. సివి రామన్ ఆయన గురించి చెప్పేదానికన్నా ముందు మన ముందు ఉన్న సివి రామన్ గురించి చెప్తాను. లాస్ట్ టైం కూడా సివి రామన్ వినయ్ వేసింది ఆ పాత్రని. ఈసారి వేరే క్లాసులు ఎవరికన్నా ఇద్దాము అంటే ఏ క్లాస్లో అడిగినా కూడా ఎవరు కూడా ఒప్పుకోలేదు, ఇంట్రెస్ట్గా ముందుకు రాలేదు. మళ్ళీ వాళ్ళ క్లాస్లోకి వెళ్ళి అడిగి వేరే వాళ్ళని అడిగితే కూడా ఎవరు ఒప్పుకోలేదు. నువ్వు ఉంటావారా అనగానే వాడు ఒప్పేసుకున్నాడు. వాళ్ళ మమ్మీతో కూడా కాల్ చేపించి అంటే ఆ మదన్నది నేను చెప్పినా వాడు కూడా అదే వాళ్ళ అమ్మతో అన్నాడట. వాడు ఇక్కడ ఉన్నన్ని రోజులు నేను ఇక్కడ ఉన్నన్ని రోజులు సివి రామన్ గా నేనే ఉంటాను మేడం, ఇక్కడ మా కొడుకే ఉంటాడు మేడం అక్కడ అని ఆమె నేను వాడు ముగ్గురం అనుకున్నాము. అట్లా మిగతా వాళ్ళు ఉన్నారని కాదు, మనం మీరు ఉంటారంటే ఓకే. అట్లా ఎవ్రీ ఇయర్ వాడు అందుకుంటే ఇన్ ఫ్యూచర్ లో కూడా ఏమైనా
కనుక్కునే ప్రయత్నం చేసే దిశలో కూడా నేను వెళ్తా మేడం అట్లా అని కూడా అన్నాడు వాడు. అది నాకు సంతోషం అనిపించింది. ఓకే, ఇకపోతే మన సివి రామన్ గురించి చెప్పుకోవాలి అని అనుకుంటే ఈరోజు మనం మన సివి రామన్ గొప్ప భారతీయ శాస్త్రవేత్త అనుకోవచ్చు. ఆయన గురించి తెలుసుకుందాం ఇప్పుడు. గొప్ప విజ్ఞానవేత్త, మన దేశానికి ఎంతో గౌరవాన్ని తెచ్చిపెట్టినటువంటి శాస్త్రవేత్త, మన భారతీయ శాస్త్రవేత్తలలోనే చాలా గొప్ప శాస్త్రవేత్త. ఆయన వ్యక్తిగత జీవితానికి వెళ్తే ఈయన 1888 నవంబర్ 7న తమిళనాడులోని తిరుచిరాపల్లిలో జన్మించాడు. మామూలుగా మనం ఏ స్పెషల్ డేస్ చేసుకున్నా కూడా వాళ్ళ బర్త్డేని ఉద్దేశించి ఆ రోజు నాడు జరుపుకుంటాం. చిల్డ్రన్స్ డే కానివ్వండి, టీచర్స్ డే కానివ్వండి, మ్యాథ్స్ డే కానివ్వండి, చాలా వరకు. కానీ ఇది మాత్రం డిఫరెంట్ చూడండి, ఎంత ఆయన బర్త్డే రోజు జరుపుకోకుండా ఆయన ఆవిష్కరించినటువంటి ఒక ఎక్స్పెరిమెంట్ దాని రోజు నాడు జరుపుకుంటున్నాము అంటే అది ఎంత పెద్ద ఆవిష్కరణలో చూడండి. ఆయన కనిపెట్టినటువంటి ఆవిష్కరణ ఎంత పెద్దదో మనకి ఇక్కడే అర్థమైపోతుంది అక్కడ. ఓకే, ఇంకా ఆయన తండ్రి పేరు వచ్చేసి చంద్రశేఖర అయ్యర్. ఈయన గణితం బోధించేవాడు, ఫిజికల్ సైన్స్ కూడా, ఫిజిక్స్ కూడా బోధించేవాడు. తల్లి పేరు పార్వతమ్మ. తర్వాత ఇతను చిన్నప్పటి నుంచి కూడా ఆయనకి కాంతి అంటే లైట్, సౌండ్ ప్లస్ నేచర్ అంటే చాలా ఇష్టం సివి రామన్కి. చిన్నప్పటి నుండి కూడా చురుకుగా ఉండేవాడు కాబట్టి ఎక్కడికి వెళ్ళినా ప్రశ్నించే స్వభావాన్ని ఉంచుకొని కలిగి ఉన్నాడు కాబట్టి ఒకరిని ప్రశ్న అడిగే కన్నా ముందు తనని తాను ప్రశ్నించుకునేవాడట, వేసుకునేవాడు క్వశ్చన్. ఏంటిది, ఇది ఎందుకు ఇలా, అది ఎందుకు అలా ఉంది, ఎందుకు ఇలా ఉంది అని ప్రశ్నించుకొని ఆ నేచర్ని కలిగి ఉన్నాడు కాబట్టి నేచర్ మీద కూడా ఎక్కువ రీసెర్చ్ చేసేవాడు. లైట్ మీద రీసెర్చ్ చేశాడు, సౌండ్ మీద రీసెర్చ్ చేసి, ఆ లైట్ మీద రీసెర్చ్ చేసి లాస్ట్కి దాని మీద చేసిన ప్రభావంగానే రామన్ ఎఫెక్ట్ని కనుగొన్నాడు ఆయన. తర్వాత ఈయన ఎడ్యుకేషన్ విషయానికి వస్తే ఇలా పేరెంట్స్ తమిళనాడులో ఉన్న దగ్గర నుంచి విశాఖపట్నానికి షిఫ్ట్ అయ్యారు. ఎందుకంటే వాళ్ళ నాన్న అక్కడ ఏవిఎన్ కాలేజ్లో ఫిజిక్స్ లెక్చరర్గా జాయిన్ అయ్యాడు, చంద్రశేఖర్ వాళ్ళ నాన్న. అందుకోసం వీళ్ళందరూ అక్కడికి వెళ్ళారు కాబట్టి సివి రామన్ యొక్క ప్రైమరీ ఎడ్యుకేషన్ అంతా కూడా విశాఖపట్నంలోనే జరిగింది. 12వ ఏటనే మెట్రికులేషన్ పాస్ అయ్యాడు ఆయన. మెట్రికులేషన్ అంటే ఈనాడు 10th క్లాస్తో సమానం. 12 ఏళ్ళకే ఆయన మెట్రికులేషన్ కంప్లీట్ చేశాడు. అప్పుడు దాంట్లో టాపర్గా ఉండేవాడు. తర్వాత వాళ్ళ నాన్న కూడా కాలేజ్లో ఫిజిక్స్ లెక్చరర్గా చేయడం వల్ల ఆయనకు ఫిజిక్సే చెప్పడం వల్ల ఈయనకు ఫిజిక్స్ మీద సౌండ్ లైట్ అంటేనే ఫిజిక్స్ ఆయనకు ఇంట్రెస్ట్ ఉండడం వల్ల వాళ్ళ నాన్న అదే చెప్పడం వల్ల కూడా ఇంకా ఫిజిక్స్ అంటే ఇంట్రెస్ట్ పెరగడం జరిగింది సివి రామన్కి. తర్వాత ఫిజిక్స్లో ఈయనకి కూడా గోల్డ్ మెడల్ సాధించాడు అప్పటికి సివి రామన్. తర్వాత 1907లో ఎంఎస్సి ఫిజిక్స్ మద్రాస్ యూనివర్సిటీలో ఎంఎస్సి ఫిజిక్స్ కంప్లీట్ చేసేసి అప్పుడు ఆ మద్రాస్ యూనివర్సిటీ టాపర్గా నిలిచాడు అప్పటికే ఆయన సివి రామన్ గారు. తర్వాత ఈయన పరిశోధనలు చేస్తూనే ఉన్నాడు, ఆపట్లేదు, ఇంకా చదువుకుంటూనే. ఎడ్యుకేషన్ అంతా అయిపోయింది. వాళ్ళ ఇంట్లో ఉండేటువంటి పరిస్థితులను బట్టి, వాళ్ళ అమ్మా నాన్నల కోరికలను బట్టి ఉద్యోగం చేయాలి. స్టడీ అయిపోగానే ఏ పేరెంట్కైనా ఏముంటుంది, ఎప్పుడెప్పుడు స్టడీ అయిపోయి ఎప్పుడు ఉద్యోగం చేస్తాడా నా కొడుకు అని, నా విద్య అని అనిపిస్తుంటుంది. సో అంతటితో ఆయన విద్యాభ్యాసం ఆపేసి ఇంకా జాబ్ చేస్తాను అని చెప్పేసి కలకత్తాలో ఒక యూనివర్సిటీలో జాబ్ చేసేవాడు ఆయన. కలకత్తాలో ఉన్నటువంటి జాబ్ చేసేవాడు ఒక ఆఫీస్లో. జాబ్ చేసుకుంటూ కూడా ఏం చేసేవాడు అని అంటే కలకత్తాలోనే ఒక రీసెర్చ్ సెంటర్ ఉండేది. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఆయన జాబ్ చేసుకుంటూ ఈవినింగ్ ఇంటికి వెళ్ళేటప్పుడు అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళకుండా ఫస్ట్ జాబ్ మన ఆఫీస్ పని అయిపోగానే డైరెక్ట్ ఇంటికి వెళ్తారు అందరు. తర్వాత ఇంటికి వెళ్ళకుండా ఏం చేసేవాడు అంటే ఎవ్రీడే హాలిడే కానీ అది ఏదైనా కానివ్వండి మార్నింగ్ అండ్ ఈవినింగ్ రీసెర్చ్ సెంటర్కి వెళ్ళి రీసెర్చ్ చేస్తూనే ఉండేవాడు. ఆయన పరిశోధనలు చేస్తూనే ఉండేవాడు, రోజు కూడా పరిశోధనలు చేస్తూనే ఉండేవాడు. ఓకే, ఈ రకంగా అన్ని పరిశోధనలు చేస్తూ ఆయన లాస్ట్కి లైట్ పైన ఒక గ్రిప్ తెచ్చుకొని ఈ రామన్ ఎఫెక్ట్ అనేదాన్ని కనుగొన్నాడు. సరే, ఏ రకంగా కనుగొన్నాడు, ఎందుకు కనుగొన్నాడు, ఎప్పుడు వచ్చింది ఆలోచన, ఎందుకు కనుక్కోవాలనుకున్నాడు అంటే
ఆయన కలకత్తాలో జాబ్ చేసేటప్పుడు అక్కడి నుంచి సైన్స్కి సంబంధించిన దాంట్లోనే చేస్తున్నాడు ఆ ల్యాబొరేటరీలో. అక్కడి నుంచి ఇంగ్లాండ్లో ఉన్నటువంటి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళు కలకత్తా యూనివర్సిటీ నుంచి ఒకరిని సైంటిస్ట్ని ఇన్వైట్ చేశారు, రమ్మని చేశారు. వీళ్ళు ఆయనను అక్కడికి పంపించారు కలకత్తా వాళ్ళు. ఆయన కలకత్తాకు ఇంగ్లాండ్ వెళ్ళాడు. వెళ్ళి వచ్చేటప్పుడు సముద్ర మార్గం ద్వారా వచ్చేటప్పుడు పైనకి కిందకి చూసుకుంటూ వచ్చాడు. నార్మల్గా పైనకి చూస్తే ఆకాశం బ్లూ కలర్లో ఉంది, కిందకి చూస్తే సముద్రం కూడా బ్లూ కలర్లో ఉంది. అప్పుడు డౌట్ వచ్చింది ఆయనకి, ఏంటిది ఆకాశం ఎందుకు బ్లూ కలర్లో ఉంది, మళ్ళీ మధ్యాహ్నం కూడా వైట్ కలర్లో ఉంటుంది చూడండి, 10th క్లాస్లో ఉండేది మొత్తం. తర్వాత సముద్రంలో ఉన్నటువంటి నీరు బ్లూ కలర్లో ఉంది కదా, ఎందుకు అలా ఉంది అనే క్వశ్చన్ అప్పుడు స్టార్ట్ అయింది ఆయనకి. అది ఎప్పుడు అంటే 1921లో ఆయనకు డౌట్ వచ్చింది. అక్కడికి వెళ్ళి వచ్చేటప్పుడు ఆలోచించి మళ్ళీ వచ్చిన తర్వాత రీసెర్చ్ మొదలుపెట్టిండు, మళ్ళీ చేస్తూనే ఉన్నాడు. లాస్ట్కి 7 years పాటు రీసెర్చ్ చేసి 1928 వరకు కంప్లీట్ చేశాడు ఆ రీసెర్చ్ మొత్తం. ఆ క్వశ్చన్కి ఆన్సర్ కనిపెట్టడానికి దానికి అయ్యే ఖర్చు అప్పుడు ఆయన యూజ్ చేసుకున్నటువంటి ఖర్చు 200 రూపాయలు, జస్ట్ 2 devices అంటే అందులో ఆయన వాడినటువంటి. సరే 200 రూపీస్ అంటే ఇప్పుడు మనకు జస్ట్ 200 అయినా అనిపిస్తున్నాయి. దాదాపు 98 years బ్యాక్ 200 రూపీస్ అంటే తక్కువేం కాదు కదా. 98 years, 1920 దాదాపు 100 years బ్యాక్ అప్పుడు 200 రూపీస్ పెట్టి చేసిండు ఆయన ఎక్స్పెరిమెంట్. కానీ మొత్తానికి సత్ఫలితాన్ని ఇచ్చింది అక్కడ, అది సంతోషం అక్కడ. ఓకే, ఆ ఎక్స్పెరిమెంట్ని తయారు చేసేసి రెడీగా ఉన్న తర్వాత ఒకసారి బెంగళూరులో ఇటువంటి రీసెర్చ్ సెంటర్లోనే అందరూ రీసెర్చ్ సెంటర్ చేసిన ఆవిష్కరణలు చేసిన వాళ్ళందరినీ బెంగళూరు యూనివర్సిటీ వాళ్ళు పిలిచారు అక్కడికి. అందులో ఈయన కూడా అక్కడ తీసుకెళ్ళాడు. ఈయన ఆవిష్కరించినటువంటి తయారు చేసినటువంటి దాన్ని తీసుకెళ్ళి అక్కడ చెప్పారు. ఏంటిది అని అంటే రామన్ ఎఫెక్ట్ అని పేరు పెట్టారు. దానికి ఏంటిదని పెట్టారు, ఎందుకు రామన్ ఎఫెక్ట్ అనే దానికి ఏం చేస్తుంది అని అంటే లైట్ అనేది వైట్గా ఉంటుంది. ఫస్ట్ కలర్లెస్, అసలు వైట్ అండ్ బ్లాక్ అనేది కలర్లు రావునా. వైట్ కలరు ఏదైనా ఒక ఆబ్జెక్టివ్ మీద పడినప్పుడు అది 7 రంగులుగా విడిపోతుంది. దీన్నే లైట్ స్కాటరింగ్ అంటాం. 10th క్లాస్ వాళ్ళకు గుర్తొచ్చిందో లేదు, పరిక్షేపణము అంటాం తెలుగులో. ఓకే, అది 7 రంగులుగా విద్యార్థులో ఉండేటువంటి 7 రంగులుగా విడిపోతుంది. సముద్రంలో ఉన్నటువంటి నీరు బ్లూ కలర్లో ఉండడానికి రీజన్ ఇదే, క్యాచింగ్ ఆఫ్ లైట్ అని కనిపెట్టాడు. ఎలా అంటే సన్ యొక్క లైట్ వాటర్ మీద పడినప్పుడు వాటర్లో ఉన్నటువంటి ఆ వాటర్ మాలిక్యూల్స్ అనేటివి వైట్ కలర్లో ఉన్నటువంటి ఆ 7 కలర్స్ యొక్క వేవ్ లెంత్, దేనికైతే వేవ్ లెంత్ తక్కువగా ఉంటుందో దాని యొక్క స్కాటరింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. అందులో బ్లూ కలర్, విద్యార్థులో ఒక కలర్ బ్లూ కలర్ యొక్క వేవ్ లెంత్ తక్కువగా ఉంటుంది కాబట్టి దాని స్కాటరింగ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకు సముద్రం అంతా కూడా బ్లూ కలర్లోనే కనిపిస్తుంది, సముద్రంలో ఉన్న నీరు. అలాగే ఆకాశం కూడా బ్లూ కలర్, లేకపోతే ఇప్పుడు మధ్యాహ్నం టైంలో వైట్ కలర్లో కనిపిస్తుంది అని అంటే ఆకాశం చుట్టూ మన వాతావరణంలో ఉండేటువంటి గ్యాస్ మాలిక్యూల్స్ వాటి యొక్క వేవ్ లెంత్ వైట్ కలర్, అందులో ఉన్నటువంటి ఆ కలర్ యొక్క వేవ్ లెంత్ ఈక్వల్ అయినప్పుడు కూడా అది ఆ కలర్లో కనిపిస్తుంది అనడానికి కారణం చెప్పచ్చు. మార్నింగ్ టైంలో ఆరెంజ్ కలర్లో కనిపిస్తుంది, ఈవినింగ్ టైంలో ఆరెంజ్ కలర్లో కనిపిస్తుంది, ఆఫ్టర్నూన్ టైంలో మాత్రం వైట్ కలర్లో కనిపిస్తుంది. 3 క్వశ్చన్లు 4 క్వశ్చన్లు 10th క్లాస్ వాళ్ళకు ఉన్నాయి. 1928లో ఈ ఆవిష్కరణ తీసుకెళ్లి బెంగళూరులో చూపించిన తర్వాత ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా దాన్ని చాలా మంది ఆయనను ఇది బాగున్నట్టుంది, దీనికి రీజన్ ఇదే, అవును ఇన్ని రోజులు ఈ డౌట్ ఎవరికి రాలేదు కదా, బ్లూ కలర్లో కనబడుతుంది అందరం వెళ్తున్నాం చూస్తున్నాం, కానీ ఈయనకు ఆ డౌట్ వచ్చి దాన్ని ఇంత మంచి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు కదా అని చెప్పేసి ఆయనకి అప్పుడు మన భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా నోబెల్ బహుమతి అందుకున్నటువంటి తొలి భారతీయుడు సివి రామన్. మొట్టమొదటి భారతీయుడు అందుకున్నటువంటి బహుమతి ఏంటిది, నోబెల్ బహుమతి అందుకున్నటువంటి వాడు సివి రామన్. ఈ ఆవిష్కరణ చేసిందేమో 1928 ఫిబ్రవరి 28న. ఆ రోజునే మనము సైన్స్ డే జరుపుకుంటున్నాము. ఓకే, తర్వాత 1930లో
ఆయన డౌట్ వచ్చింది 21లో, ఆవిష్కరణ చేసింది, కంప్లీట్ చేసింది 28లో. ఆయనకు ప్రైజ్ వచ్చింది, నోబెల్ బహుమతి వచ్చింది 1930లో నోబెల్ బహుమతి ఇచ్చారు. తర్వాత అప్పుడు ఉన్నటువంటి బ్రిటిష్ వాళ్ళు ఆయన సైన్స్ లో ఏ రకమైనటువంటి ప్రయోగాలైనా, ఈ లైట్ సౌండ్ కు సంబంధించినటువంటి ఏ ప్రయోగాలైనా సరే చాలా సునాయాసంగా వాటికి ఆన్సర్స్ ఇచ్చేవాడు. ఆయన చురుకుదనాన్ని మెచ్చుకొని అప్పుడు ఈయన పేరు మామూలుగా సివి రామన్ అంటాం, కానీ పూర్తి పేరు ఏముంటుంది తెలుసా? ముందు ఏముంటుంది ఆయనకి? సర్ సివి రామన్. సర్ అనేటువంటిది కూడా ఒక బిరుదు. అప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఆయనకు ఒక అది కూడా ఆ బిరుదు కూడా ఇచ్చారు. తర్వాత 1943లో రామన్ ఇన్స్టిట్యూట్ అనేది ఒక దాన్ని స్థాపించి ఆయన అక్కడే ఆయన జీవితాంతం వరకు కూడా దాని యొక్క డైరెక్టర్ గా పనిచేశాడు ఈయన. తర్వాత 1954లో మన భారత ప్రభుత్వం ఆయనకి భారతరత్న బిరుదు కూడా ఇచ్చింది. 1929లో నైట్వుడ్ అనేటువంటి బిరుదు కూడా వచ్చి, ఇవన్నీ చేసి ఇచ్చినందుకు ఆయన ఎంత కష్టపడి ఉంటాడో అవన్నీ మనం ఇప్పుడు యూజ్ చేసుకుంటూ ఇంత అనుభవించుకుంటూ ఉన్నాము అంటే ఆయనను ఎప్పుడు మర్చిపోకుండా ఉండాలి అని. తర్వాత మీరు కూడా ఆయనలాగా, ఆయనంతా ఆయనకు మించి కూడా కావాలని ఆ భగవంతుని కోరుకుంటూ నేను ఈ celebrated National Science Day. First of all, I wish you very happy National Science Day. Today we are gathering to celebrate National Science Day. First of all, I wish you happy Science Day. Adi Akashna. Today is 28th February. First of all, I wish you a happy National Science Day. తర్వాత యాంటీ వీనం అనేటువంటి ఇంజెక్షన్ ఇచ్చాడు కదా, పాము కాటుతో యాంటీ వీనం ఇంజెక్షన్ ఇస్తారు కదా, దాంతో పాటు అతడు లేచి కూర్చున్నాడు. అంటే మంత్రాలు పనిచేసినాయా, ఇంజెక్షన్ పనిచేసిందా? మంత్రం అనేటువంటిది మూఢనమ్మకం, ఇంజెక్షన్ అనేటువంటిది శాస్త్రం, అంటే నిరూపించబడింది కదా. కాబట్టి శాస్త్రం ఎప్పుడైతే అభివృద్ధి చెందుతుందో మనం కూడా, మన దేశం కూడా ముందుంటుంది. కాబట్టి ఈ రోజు మీరు రకరకాల ఎగ్జిబిట్స్ తయారు చేశారు కదా, అట్లాగే మీరు కూడా రాబోయే కాలంలో అలా శాస్త్రవేత్తలుగా రూపొందాలి అని చెప్పేసి అభిలషిస్తూ, తర్వాత వచ్చేసి 9th క్లాస్. First of all, I wish you all a very happy Science Day.